హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు మేము మా షాప్లో పూజ చేస్తున్నామండి. షాప్ షిఫ్ట్ చేసినట్టుని అయితే పూజ చేస్తున్నాం. నేను, మా ఆయన, మా పిల్లలు. నాకు తెలియడం లేదు, అయితే మా ఆయన్ని అడుగుతూ పెడుతున్నా ఏది ఎక్కడ పెట్టాలి ఏంది అని. ఫొటోస్ ఏ ఫోటో ఎక్కడ పెట్టాలనేది కూడా నాకు అంత తెలియదండి. అయితే అడుగుతూ మా ఆయనని అడుక్కుంటూ పెడుతున్నా. మా ఆయనేమో మిషన్ దగ్గర బొట్లు పెడుతున్నాడండి. మా పాప వీడియో తీస్తుంది. మీరే ఎలా ఉంది ఏంటి చెప్పాలి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? నాకు అసలు వ్యూస్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఏంటి, నేను చేసిన తప్పేంటి అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏదన్నా అర్థమైతే నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో తెలపండి. నాకు వీడియో ఎలా తీయాలి, ఏ వీడియో ఎంత తీస్తే బాగుంటుంది అనేది కూడా అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు తీసిన వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, అలా అర్థం అవ్వట్లేదు. అందుకే కొంచెం ఏమనుకోద్దండి. కొన్ని రోజుల వరకు నాకు అర్థమయ్యే వరకు అయితే పెడుతున్నా కొన్ని వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరూ సపోర్ట్ చేస్తేనే కదా అందరం బాగుంటాము. నాకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ఎలా పెడుతున్నా ఏంది నాకు కూడా కొంచెం అర్థమవుతుంటుంది కదండి. అందుకే కొన్ని వీడియోస్ అయ్యేలోపు ఒక్కొక్క వీడియోని చూసుకుంటూ అర్థం చేసుకుంటా నేను కూడా అనుకుంటున్నా. అందుకే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. మా ఆయన కొబ్బరికాయ కొడుతుండండి. నేను అన్నీ రెడీ చేసిన తర్వాత మా ఆయన, మా బాబు ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టారు. మా పాప నెత్తి చేతులు పెట్టుకొని నిలబడ్డది. నేను తర్వాత ఫోన్ నేనే తీసుకున్నా అండి. ఇదిగో మిషను ఇదంతా చూపిద్దామని చెప్పేసి తీసుకున్నా. షాప్ చిన్న ఉందండి రూము. ఇదివరకు అయితే పెద్ద ఉండేది, ఇప్పుడేమో చిన్న ఉంది రూము. రోడ్కు చూడడానికి బాగుందండి. మా పాప హాయ్ చెప్తుందండి. అందరూ హాయ్ చెప్పండి. మా వాడు చూడు, వాడాట వాడికి అసలు ఇంత కూడా వినడండి. మొండి మొగపోడు. ఎంత కొట్టినా అసలు అర్థం చేసుకోడు మా వాడు. ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఆ వాడితోని పెద్ద కష్టం ఉందండి. అల్లరి బాయ్ మా వాడైతే బాగా అల్లరి చేస్తాడు. నేను మా వాడిద్దరం ఫైటింగ్ చేస్తూ ఉంటాం. ఇద్దరం గడికి కొట్లాడుతూ ఉంటాం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి అందరూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీ అందరి సపోర్టు నాకు కావాలి. మీరందరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. మా పిల్లల కోసమేనండి ఈ వీడియో తీసేది. బాయ్ బాయ్ అందరికీ. ఇవో బయటకు వచ్చి చూస్తున్నా అండి. ఇక్కడ ఇది మా షాప్ ముందు కిందికండి. అదంతా చీకటి అయింది. మేము సాయంత్రం పూటే ఇస్తున్నాము. సాయంత్రం 6:30 కావచ్చు టైం. మేము 5:30కు వచ్చి అదంతా పూర్తి అయ్యేసరికి 1 అవర్ పట్టచ్చు. పూజ అయిపోగానే హారతి ఇస్తున్నానండి మా ఆయన ఇప్పుడు. మా వాడు చూడు ఒక దగ్గర నిలబడాడు. గంట నేను కొడతా అంటే నేను కొడతాను, గంట తీసుకున్నాడు. మంచమ్మకు కన్నా మంచి కొట్టు, గట్టి కొట్టు. మా వాడు నన్నే చూస్తున్నాడు.
మా మమ్మీ వీడియో తీస్తుందా లేదా అని చెప్పేసి. ఫొటోస్ అవంతా నేనే పెట్టాను. ఇలా ఉంది ఏంటి చెప్పండి. రావాలని మొక్కురా. నాకు ఏ యాప్ తీసుకుంటే బాగుంటుందో కూడా సజెషన్ చేయండి ఫ్రెండ్స్, చెప్పండి. ఒక్కొక్కరు చెప్తుంటేనే కదా నాకు కూడా అర్థమవుతుంటుంది. అలా అని నేను ఏ యాప్ ద్వారా ఇట్లా వాయిస్ రికార్డ్ ఇవ్వాలి అట్లా చెప్తే నాకు అర్థమవుతుందేమో చూస్తా, ట్రై చేస్తా అండి. నాకు కొంచెం ఈజీ ఉండేది చెప్పండి. నాకు తెలుగే వచ్చు, హిందీ ఇంగ్లీష్ ఏది రాదండి. అందుకని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.